సతీ వియోగంతో శివుడు అస్థిరుడై తిరుగుతూ ఉండగా దేవతలందరూ పర్వతరాజైన హిమవంతుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలందరూ పర్వతరాజుతో, జగన్మాత సతీదేవి శక్తిని ఉపసంహరించుకుని ఆ శక్తిలో లీనమైంది. తిరిగి ఆ శక్తిని పొందటానికి నీవు తపమాచరించి అమ్మను కూతురిగా పుట్టాలని కోరుకో అని చెప్పారు. అప్పుడు హిమవంతుడు ఒక సందేహాన్ని వెలిబుచ్చాడు. జగన్మాత నాకు కూతురిగా పుట్టాలంటే ఎంతో భాగ్యం ఉండాలి కదా, ఆ భాగ్యం నాకున్నదా అనే సందేహాన్ని వెలిబుచ్చాడు దేవతలతో. అప్పుడు దేవతలు, నీ భార్య మేనాదేవి సతీశివులు హిమాలయాలలో విహరిస్తున్నప్పుడు సతీదేవి నా కూతురిగా పుట్టుంటే చాలా బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నది. అంతా అమ్మవారి సంకల్పం. నీకీ సందేహం కలిగింది కాబట్టి మేమే మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారిని నీ తరపున ప్రార్థించి నీకు కూతురిగా పుట్టమని కోరతాము అని చెప్పి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలందరూ మణిద్వీపానికి పయనమయ్యారు. ఘాసాగర మధ్యమంలో ఉన్న మణిద్వీపానికి చేరారు. కానీ అక్కడి కాపలా వాళ్ళు వీరిని లోపలకు వెళ్ళనీయలేదు. అప్పుడు అక్కడే నిలబడి మా లలితాదేవిని భక్తితో స్తుతించారు. కరుణామూర్తి అయిన లలితాదేవి దేవతల ప్రార్థనలు విని 4 వేదములు గుర్రాలు కాగా స్వయంగా రథమును తన పతిదేవుడైన కామేశ్వరుడు నడుపుతూ ఉండగా కామేశ్వరి దేవతలకు దర్శనమిచ్చింది. కోటాను కోట్ల కాంతితో వెలిగిపోతున్న అమ్మను చూడలేక వారు కనులు మూసుకున్నారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలే చూడలేకపోతే మనం ఎంతటి వాళ్ళమండి. అప్పుడు అమ్మ అందరికీ దివ్య నేత్రాలను ప్రసాదించింది. కానీ ఆ నేత్రాలతో కూడా సరిగ్గా అమ్మవారిని చూడలేకపోయారు విష్ణు దేవతలందరూ. మా సకల లోకేశ్వరివి, నిన్ను మేము చూడలేకపోతున్నాం అని ప్రార్థించగా ధరణి తన చేతులతో అమ్మవారు స్పృశించింది. అప్పుడు అందరూ అమ్మవారిని ఇలా స్తుతించారు. బ్రహ్మాండాలన్నీ పాలించే తల్లివి అమ్మ. మాలాంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రతి బ్రహ్మాండంలో ఉంటారు. అన్ని బ్రహ్మాండాలకి అతీతురాలవు నువ్వు. బ్రహ్మాండాలన్నీ పరిపాలించే దివ్య శక్తి మూర్తివి నువ్వు. నీ పరిపరి విధాలుగా స్తుతించి, మా నీలోని శక్తి అయిన పార్వతీ శక్తి ప్రస్తుతం నీలో లీనమైంది. నీ మరలా తిరిగి బయటకు తీసి బ్రహ్మాండానికి పార్వతీదేవిని అర్పించు అని బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు ప్రార్థించగా వారు హిమవంతుని కూతురిగా పుట్టడానికి ఒప్పుకున్నది. అప్పుడు బ్రహ్మ నారదుడిని పిలిచి అమ్మవారి సువర్ణ విగ్రహాన్ని నారదుడికి ఇచ్చి దీన్ని మేనాదేవికి ఇచ్చి పూజించమని చెప్పు అని పంపించాడు. నారదుడు ఆ సువర్ణ విగ్రహాన్ని తీసుకుని మేనాదేవి దగ్గరకు వెళ్ళి హిమవంతునికి, మేనాదేవికి ఆ విగ్రహాన్ని అప్పగించి పూజించమని చెప్పాడు. మేనాదేవి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ మట్టితో తాను కూడా అమ్మవారి ప్రతిమను తయారు చేసి ఆ విగ్రహం పక్కనే ఉంచి ఆ రెండింటిని కూడా మనస్ఫూర్తిగా పూజించేది. ఇలా 27 సంవత్సరాలు గడిచిన తర్వాత తపస్సుకు మెచ్చి అమ్మవారు అష్టభుజాదేవిగా దర్శనమిచ్చి మేనకాదేవిని ధన్యత కలిగించింది. అప్పుడు అమ్మవారిని మేనాదేవి నాకు 100 పుత్రుల తర్వాత కుమార్తెగా పుట్టమని వరమడగగా అమ్మ దీవించి అదృశ్యమయ్యింది. ఈ కథను విన్నవారికి భుక్తి, ముక్తి ఖచ్చితంగా లభించి తీరతాయి అని శివపురాణంలో ఉన్నది.